ఇది తుల్యభాగ నది. ఇది గోదావరిలో ఒక పాయ. సప్తఋషులు కూడా గౌతమ మహర్షి గోదావరి తెచ్చిన తర్వాత సప్తఋషులు మాకు ఈ ఒక పాయ మాకు మేము పట్టుకెళ్తాం, గోదావరిని మేము పట్టుకెళ్తాం, ఇక్కడ దాకా నువ్వు ఆగిన గోష్పాద క్షేత్రం దగ్గర గౌతమ మహర్షిని ఆపి సప్తఋషులు కలిసి 7 పాయలు చేసుకుని సముద్రం వెంపుకి తీసుకెళ్లారు. అందులో ఈయనొకడు. ఇది తుల్యభాగ నది అంటారు దీన్ని. తుల్యభాగ అనేది పాయ అన్నమాట. ఇది గోదావరి ఒక పాయ. ఈయన మునులు వాటికల నుంచి తీసుకెళ్లిన మూలాన్ని దీనికి వాళ్ళ ఈ ప్రవాహానికి ఆయనకి సరిగ్గా తెలియక పాపం ఆ మునులందరూ అందులో కొట్టుకుపోవడం, వాళ్ళ ఆశ్రమాలు పోవడం జరిగింది. దాంతో వాళ్ళందరూ కలిసి ఇందులో స్నానం చేయడానికి లేదని వాళ్ళు నిషేధం విధించారు. అంచేత ఏంటంటే అప్పుడు ఈ తుల్యముని వెళ్ళి తుల్యభాగుడు అనే మహాముని ఏం చేశాడంటే పాపం ఆయన మళ్ళీ శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి ఆయన ప్రసన్నం చేసుకుని ఇలాగుందంటే ఏడాదికి ఒక్కరోజు మాత్రమే నేను అవకాశం ఇస్తాను, ఇందులో ఒక్కరోజు స్నానం చేస్తే ఈ ఏడాది పాటు గోదావరి నదిలో తీరంలో ఉండి స్నానం చేసి సంధ్యావతికాలు చేస్తే ఏ ఫలితమో ఆ ఫలితాన్ని అంతా నేను ఇక్కడ ఇస్తాను అని చెప్పి ఆయన మాటిచ్చి శివుడి దగ్గర వరం తీసుకుని ఆ వరం నుంచి ఈ మౌని అమావాస్య అని చెప్పి పుష్యశుద్ధ అమావాస్య కృష్ణ అమావాస్య నాడు మౌని అమావాస్య అని దీని చొల్లంగి అమావాస్య అంటే ఎందుకంటే చొల్లంగిలోనే ఆయన సముద్రంలో కలపడం జరిగింది. చొల్లంగి దగ్గర సంగమేశ్వరం అని చెప్పి ఆయన శివుడిని ప్రతిష్ఠించి అక్కడ భైరవుని కూడా ప్రతిష్ఠ చేశారు. పక్కన కాలభైరవుడి గుడి, పక్కన శివాలయం ఉంటుంది. సంగమేశ్వరం అని పేరు పెట్టి ఈ సంగమం అని చెప్పి లెక్క తుల్యభాగ సంగమం అంటారు. అది ఈ సంగమంలో ఈనాడు అమావాస్య మౌని అమావాస్య అని కూడా పేరు అప్పటి నుంచే వచ్చింది. ఇందులో స్నానం చేసినట్టయితే ఏడాది పాటు గోదావరి స్నానం చేసిన ఫలితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దాని మూలకంగా అందరూ కూడా వచ్చి చొల్లంగి దగ్గర ఈ నదిలో మునిగి స్నానాధికాలు చేసి పితృదేవతలకి తీర్థవిధులు అమావాస్య మోదిన తీర్థవిధులని నిర్వహించుకుని రకరకాల ఆచారాలతో అందరూ వచ్చి ఇక్కడ చేసి వెళుతూ ఉంటారు. అలా కనుక ఇక్కడ స్నానం చేసి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకున్నట్లయితే అందరూ తరిస్తారు అని చెప్పని భావనతోటి శివుడిచ్చిన వరం కాబట్టి శివుడిని తలుచుకుని ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొన్ని లక్షల మంది వచ్చి స్నానాలు చేస్తుంటారు. ఇంకా ఎవరైనా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఒక ఏడాది పాటు గోదావరి స్నానం చేయాలనుకుంటే ఈ మౌనమాసి రోజున వచ్చి ఇక్కడ తుల్యభాగలో స్నానం చేసినట్టయితే ఆ ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఉత్తప్పుడు ఎవరు ఇక్కడ స్నానం కూడా చేయరు. కారణం ఏంటంటే మిగతా నదులన్నింటిలోనూ ప్రశాంతంగా ఉంటుంది, పవిత్రంగా నీళ్ళు ఎప్పుడు మురికి లేకుండా ఉంటాయి. కానీ ఇక్కడ ఎప్పుడు మురికి ప్రవాహం చేస్తూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళినట్టయితే ప్రశస్తమైన నీరుంది, మంచి స్వచ్ఛంగాను. అంచేత ఏంటంటే కొద్దిగా లోపలికి వెళ్ళి స్నానం చేసి రావచ్చు. అది ఈ నదీ ప్రవాహంలో సంగమంలో సముద్ర సంగమంతో కలుస్తూ ఉంటుంది. నదీనం సాగరోగతి అని చెప్పింది కూడా అందుకే నదులన్నీ సాగరంలో కలవాల్సిందే. అంచేత ఆ సంగమ ప్లేస్లో కనుక చేసినట్టయితే సంగమ విధి ఫలితం కూడా ఉంటుంది. హరి ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు.